ప్రస్తుతం మనము నిర్మల్ పట్టణంలో యశోద ఆసుపత్రి నరాల వైద్య నిపుణులు బీజే రాజేష్ గారి వద్ద ఉన్నాము. అయితే నరాలకు సంబంధించి ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయి, అదేవిధంగా మరి వారి ఆసుపత్రిలో యశోద ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు, అధునాతన చికిత్సలు ఏవైనా అందుబాటులో ఉన్నాయా, తదితర విషయాలను గురించి ఇప్పుడు మనం ఆ వైద్య నిపుణులు గారిని అడిగి తెలుసుకుంటాం. నేను డాక్టర్ బీజే రాజేష్, న్యూరో సర్జన్, అంటే మెదడులో ఆపరేషన్స్ చేసే స్పెషలిస్ట్ని. యశోద ఆసుపత్రిలో గత 18 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో యశోద ఆసుపత్రిలో ఒక అత్యున్నత స్థాయికి మనం మెదడు ఆపరేషన్ చేయగలిగే స్థితికి గత 15 ఏళ్ళలో మనం ఉన్నాము. మన దేశంలో మొత్తంలో ప్రత్యేకంగా స్పెషల్ ఆపరేషన్స్ ఏది చేయగలిగినా మన యశోద ఆసుపత్రిలో ఆ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఉదాహరణకి చాలామంది ఇప్పుడు రోబో అంటున్నారు. మన దగ్గర రోబోటిక్ బ్రెయిన్ సర్జరీ, రోబో ద్వారా బ్రెయిన్లో ఆపరేషన్లు, వెన్నుముక్కలో ఆపరేషన్ చేసే వ్యవస్థ ఉన్నది. మనము మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు సాధారణంగా లోకం మొత్తము 90% మెదడు ఆపరేషన్లు మనం మత్తు ఇచ్చి పడుకోబెట్టి చేస్తాం. కానీ కొన్ని జబ్బులకి మనం పేషెంట్తో మాట్లాడుతూ చేయాల్సి వస్తుంది. అలాంటి వ్యవస్థ కూడా మన యశోద హాస్పిటల్లో ఉంది. పేషెంట్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంతులు తీస్తాం, ఆపరేషన్ చేస్తూ తీస్తాం. అది ఎందుకు మత్తు ఇవ్వమంటే పేషెంట్తో మాట్లాడుతూ ముఖ్యమైన భాగాలకి డ్యామేజ్ కాకుండా తీసే ప్రక్రియ, దీన్ని ఇంట్రాప్ న్యూరోమానిటరింగ్ అంటాం. అందులో మన దేశంలో మనం అన్నిటికంటే ఎక్కువ ఆపరేషన్ చేస్తున్నాం. మూడవది, మెదడులో సాధారణంగా మనం మెదడులో ఆపరేషన్ చేయాలన్నప్పుడు తల చిప్ప తెరిచి మనం చిప్ప పక్కన పెట్టి బ్రెయిన్లో ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు మనము ముక్కు ద్వారా అలాంటి మెదడులోని కంతులు తీయచ్చు. మెదడులో పెద్ద చిప్ప లేకుండా తీయకుండా చిన్న రంధ్రం చేసి పైప్ ద్వారా, ఎండోస్కోప్ ద్వారా మనం తీయగలుగుతాం. అలానే వెన్నుముక్కలో కూడా మనము వెన్నుముక్కలో నరం ఉంటుంది, నరం చుట్టూ బొక్క ఉంటుంది. అక్కడ వచ్చిన జబ్బులన్నీ సాధారణంగా బొక్క మనం తీసేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న మన పరికరాలు వ్యవస్థ ప్రకారం చిన్న రంధ్రం ద్వారా వెన్నుముక్కలో కూడా మనం పెద్ద పెద్ద ఆపరేషన్ చేయొచ్చు. 4-5 వెన్నుముక్కల్లో స్క్రూలు వేయడము, చిన్న రంధ్రం ద్వారా చేయొచ్చు. వెన్నుముక్కలో ఉన్న కంతులు కూడా మనము రంధ్రం ద్వారా తీయవచ్చు. అలానే మనము ఆపరేషన్ చేసిన తర్వాత మెదడులో కంతులు ఆపరేషన్ చేసినప్పుడు అది అయిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు అప్పుడప్పుడు వారం రోజులకి మనం స్కాన్ చేస్తాం. ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని సందర్భాలలో ఎన్నో కారణాల వలన కొంత కంతి మిగిలిపోతుంది. అలాంటి వాటికి మళ్ళీ మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం పట్టవచ్చు. ఇది ఇలా జరగకుండా ఉంటందుకు మనకి ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ వ్యవస్థ చేస్తుంది. దాన్ని ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటాం. ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ ఉంటుంది. అది 3 టెస్ట్లు అనేది మన భారతదేశం మొట్టమొదటి మన దగ్గర ఉంది. దాని ద్వారా ఉపయోగం ఏంటిదంటే ఆపరేషన్ చేసేటప్పుడు మధ్యలోనే మనము స్కాన్ చేసి కంతి పూర్తిగా వచ్చిందో లేదో చూసుకొని, రాలేదు అంటే మళ్ళీ మెదడులో ఉన్న భాగాన్ని మొత్తం ఎక్కడ ఉంది అని మిగిలింది చూసి తీసేస్తాం. ఈ విధంగా ఒకటే ఆపరేషన్ మొత్తం కంతి మనం తీయగలిగే శక్తి మన దగ్గర ఉంది. అలానే మన ఏషియా ఖండంలోనే మొట్టమొదటిసారి మన కంతుల్ని ఆపరేషన్ లేకుండా తీయడం అనేది రేడియో సర్జరీ అంటాం. అందులో ప్రత్యేకం ఎంఆర్ లినాక్ అనేది మొట్టమొదటిసారిగా మన దగ్గర పెట్టామన్నమాట. కొన్ని రకాల కంతులు ఆపరేషన్ లేకుండా మనం తీయగలిగే శక్తి ఉంటుంది. అది దానికి కరెంట్ ఇస్తాం. సాధారణ కరెంటు మొత్తం మెదడుకి వెళ్తుంది. రేడియో సర్జరీ అనేది పుట్టి కంతికే కరెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రేడియో సర్జరీ అనేది మన భారతదేశంలో గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్నది. కాకపోతే ఎంఆర్ఐ చేస్తూ మనం ఈ కరెంట్ ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి మన ఏషియా ఖండంలో మన దగ్గర ఉంది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క విభాగంలో మెదడు ఆపరేషన్ కావాల్సిన వ్యవస్థ, దానికి సంబంధించిన ప్రతి ఒక్క నిపుణులు మన యశోద ఆసుపత్రిలో ఉన్నారు. ఒక్కొక్క వయసు ప్రకారం మనకి ప్రత్యేకమైన జబ్బులు ఉంటాయి.
నేను ఒకరోజు పాప నుండి 95 వయసు గల వృద్ధులకి ఆపరేషన్ చేస్తాను. ఒకరోజు పాపను జన్మతో వాళ్ళకి సాధారణంగా వాళ్ళకి జన్మతో వెన్నుముక్కలో ఇబ్బందులు వస్తాయి. వెన్నుముక్కలో చర్మము బొక్క తయారు కాక వెన్నుముక్కలో నరం చుట్టూ ఉన్న నీరంతా చర్మం కిందికి వచ్చి అప్పుడప్పుడు చితికిపోయి నీరంతా బయటకు వస్తుంది. అలాంటి వాటికి మనము పుట్టిన వెంబడే మరుసటి రోజే చేసగలిగే శక్తి ఉంది. కొన్ని సందర్భాలు అదే రోజు చేసినవి కూడా ఉన్నాయి. సాధారణంగా మన ఆసుపత్రిలో ఒకటో రోజు మనం చేసిన పేషెంట్స్ ఉన్నారు. అలానే 5-10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి మెదడులో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు వస్తాయి, కొన్ని ప్రత్యేకమైన కంతులు ఉంటాయి. అవి పెద్ద వయసులో చూడము. అలాంటి వాటి కూడా మనం బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నాము. మన దగ్గర పిల్లల పీడియాట్రిషియన్స్ కానీ పీడియాట్రిక్ ఎనస్థీషియా, మన న్యూరో ఎనస్థీషియా అని చాలా పటిష్టంగా ఉంది. వాళ్ళ ఉన్న ధైర్యంతో మేము ఒకరోజు పాప కానీ 5 రోజుల పాప కానీ ఆపరేషన్ చేయగలుగుతున్నాం. అలానే వృద్ధులకి సాధారణంగా వృద్ధులకి జబ్బు వచ్చినప్పుడు అందరి మనసులో ఉంటుంది, ఇంత వయసు ఉన్నాక ఆపరేషన్ ఎందుకు, ఎలా వయసు అయిపోయింది అని ఆలోచన ఉంటుంది. అలాంటి వారికి కూడా 95 ఏళ్ళ పేషెంట్ కూడా ఆపరేషన్ చేసి ఇంకా 3 ఏళ్ళు మనం బతికించాం. సో ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన జబ్బులు ఉంటాయి. పెద్ద వయసు వారికి సాధారణంగా మెదడులో బ్లీడింగ్ లాంటివి వస్తుంటాయి, కొన్ని ప్రత్యేకమైన కంతులు వస్తుంటాయి. సో బ్లీడింగ్ లాంటివి వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేసి వాళ్ళకి సుమారు 5-10 సంవత్సరాలు కూడా ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఇలాంటి మెదడు జబ్బు ఉన్నప్పుడు తలనొప్పి అనేది అతి ముఖ్యమైన కష్టం. తలనొప్పి అనేది చాలామంది సహజంగా వస్తుంది, కానీ తలనొప్పి మనకి ముందు భాగంలో కానీ నుదుటి భాగంలో కానీ పొద్దున లేవగానే తలనొప్పి రావడం కానీ, వాంతి అయిన తర్వాత తలనొప్పి తగ్గడం కానీ, నుదుటి పైన తలనొప్పి ఉండి అదే సమయంలో మెడనొప్పి ఉన్నప్పుడు కానీ, ఈ సందర్భాలలో మనము నిపుణుల దగ్గర వెంబడి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి మనకి మెదడులో పెద్ద జబ్బు ఉన్నదని సూచన. కొన్ని సందర్భాలలో తలనొప్పి తీవ్రంగా ఒక 10 నిమిషాలు వచ్చి దాని తర్వాత మెడనొప్పి వచ్చి తగ్గిపోతుంది అన్నప్పుడు అది మెదడులో పెద్ద జబ్బు ఉన్నట్టు దాన్ని మనం గుర్తుపట్టాలి. అలాగే నడుము నొప్పి అనేది మనకి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమయంలో నడుము నొప్పి అనేది వస్తుంది. కాకపోతే నడుము నొప్పితోటి కాళ్ళల్లో నొప్పి రావడం కానీ, తిమ్మిరి మంటలు రావడం కానీ, అప్పుడు మనం వెంబడే వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే కాళ్ళలో నొప్పి వచ్చింది అన్నప్పుడు మనం నరము తాకుతుంది, నరం ఎఫెక్ట్ అవుతుంది అని దాని సూచన. అలాగే మనకి మూత్రంలో ఇబ్బంది రావడం అంటే తొందరగా పోవడము, నడకలో బ్యాలెన్స్ తప్పడము. కొన్ని సందర్భాలలో వయసు అయిన తర్వాత వీక్నెస్ తోటి సరిగా నడవలేకపోతున్నాను అనుకుంటారు, కానీ మనకి తాయిన మనిషిలా నడవడం కానీ, వయసున్న వాళ్ళు సడన్గా పిచ్చి మాట్లాడడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు వెంబడే నిపుణులను సంప్రదించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.